ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కనే ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్లో జాబ్స్ అనేవి పడ్డాయి. అయితే 5 క్లైమ్స్ కమిషనర్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ మల్టిపుల్ వేకెన్సీ ఫర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కిందకు వచ్చి మొత్తం వేకెన్సీ అనేది క్లైమ్స్ కమిషనర్ అనేది ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. అది వేకెన్సీస్ వచ్చేసి క్లైమ్ కమిషనర్ మాత్రం ఒక పోస్ట్ ఉంది. ఎక్స్పీరియన్స్ 5 to 10 years అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఎక్స్పీరియన్స్ అంటే ఇంకేం కాదు, మీరు ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థలో అయితే ఒక ప్రభుత్వ ఆఫీస్లో అయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గవర్నమెంట్ ఆఫీస్లో 5 to 10 years మీరు అందులో వర్క్ చేసి ఒకవేళ మీరు దాని నుండి బాయ్కట్ అయ్యి వేరే జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నారైతే క్లైమ్స్ కమిషనర్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. చూడండి, పీజీ చేసి గవర్నమెంట్ జాబ్లోని మీకు 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూఢిల్లీలో జాబ్ లొకేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి 1వ నెల 2018 వరకు ఉంది. అయితే దీనికి పీజీ అనేది క్వాలిఫికేషన్. నెక్స్ట్ వేకెన్సీ 2 ఏంటంటే డిప్యూటీ జనరల్ మేనేజర్. క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి కూడా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. వేకెన్సీ ఒకటే ఉంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 10 years. దీనికి కూడా ఒకేలా ఎక్స్పీరియన్స్ అనమాట. గవర్నమెంట్ కానీ ఒకవేళ మీరు గవర్నమెంట్లో మీరు 5 years to 10 years ఉండాలి. ఒకవేళ మీరు ప్రభుత్వ రంగంలో అయితే మాకు ప్రిఫరెన్స్ ఇస్తారా లేదని మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో ఉన్నా కూడా మాకు ప్రిఫరెన్స్ ఇస్తారా, మేము కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో మీరు ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కానీ లేదంటే ఒక జనరల్ మేనేజర్గా వర్క్ చేసి మానేస్తే వాళ్ళకి ఇందులో అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందులో కాకపోతే మీకు 5 to 10 years కంపల్సరీ ఈ మధ్యలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అది మాత్రం మీరు మర్చిపోద్దు. ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే నో ప్రాబ్లం. జాబ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ. లాస్ట్ డేట్ వచ్చేసి 1వ నెల 2018. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి లీగల్ జనరల్ మేనేజర్ అండ్ మేనేజర్. క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. వేకెన్సీ వచ్చేసి ఒకటే ఉంది. 5 to 10 years సేమ్ ఎక్స్పీరియన్స్. జాబ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ. 1వ నెల 2018 లాస్ట్ డేట్. నెక్స్ట్ వచ్చేసి అదే వేకెన్సీ నేమ్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ అసిస్టెంట్. క్వాలిఫికేషన్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్. వేకెన్సీ ఒకటి. సివిల్ ట్రాక్ డిప్యూటీ హెచ్ఓడి ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ను సేమ్ ఒక పోస్ట్ ఉంది. అయితే అడ్రస్ ఏంటంటే మనం ఆఫ్లైన్లో మాత్రం దీనికి అప్లై చేయాలి. నేను డిస్క్రిప్షన్ లింకు మొత్తం ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఢిల్లీ మెట్రో రైలు. అక్కడ వరుసగా లేటెస్ట్ కెరీర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇవే ఉన్నాయి, ఎందుకంటే లేటెస్ట్ ఓపెన్ చేశాడు. మీరు అక్కడి నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను టోటల్ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాను. అక్కడ నుండి మీరు వెళ్ళి కెరీర్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం 5 లేటెస్ట్ ఉంటాయి. అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్లో అప్లికేషన్ ఉంటుంది, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి మీరు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మీకు తిరిగి లెటర్ కానీ లేదా మీకు ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఇంటిమేషన్ వస్తుంది మెయిల్ ద్వారా. కానీ వచ్చినప్పుడు మీరు ఏంటంటే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ 3 ప్రాసెస్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్ అయితే అందులో ఇవ్వలేదు. రిటన్ ఎగ్జామ్ గురించి ఏం చెప్పలేదు. బట్ జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ ద్వారా మీ పరిజ్ఞానం ఎంత ఉందో తెలుసుకొని దాని ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మీరు ఇది ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే చేయాలి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను, అక్కడ నేను మీరు చూసుకొని దానికి పోస్ట్ చేయండి. లేదంటే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే అక్కడ నీట్గా మీకు అన్నీ తెలిసిపోతాయి. నెక్స్ట్ స్పీడ్ పోస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.